ఎమ్మెల్సీ కవిత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేపాల్ షాకింగ్ కామెంట్ చేశారు. పదవులు ఆస్తుల కోసమే అన్నలతో చెల్లెలు కొట్లాడుతున్నారని అన్నారు. ఇద్దరి భర్తల పేర్లు అనిల్ అని అన్నారు. అంతేకాకుండా షర్మిల తండ్రి పేరు రాజశేఖర్ అని, కవిత తండ్రి పేరు చంద్రశేఖర్ అని చెప్పారు. బీసీలు 60% ఉంటే ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నారని, ఇంకా ఎందుకు మోసపోతారని అన్నారు కేపాల్. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కవిత, ఆంధ్రప్రదేశ్లో షర్మిలారెడ్డి, ఏంటి వీళ్ళు గొడవ, ఎందుకు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అన్న ప్రశ్న అందరికీ ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ముందే చెప్పాను, షర్మిలారెడ్డి పార్టీ పెట్టినప్పుడే ఇది బీజేపీ లేదా కాంగ్రెస్ పంపించిన బాణం, ఏదో ఒక పార్టీలో చేరిపోద్ది, మీరు మోసపోకండి అన్నాను. లక్షల మంది మోసపోయారు, 100,000 మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. అందులో ఒక 40 మంది నన్ను కలిశారు. అన్న పదవి ఇవ్వలేదని, రావలసిన ఆస్తి లక్షల కోట్లు తనకు పంచలేదని, తల్లి ద్వారా చర్చలు జరిపినా వినలేదని షర్మిలారెడ్డి గురించి మనకు తెలుసు. అయితే మరి ఇప్పుడు